ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళు డైలీ ఎన్నో జాబ్స్కి అప్లై చేస్తుంటారు. బట్ కాల్స్ మాత్రం మాకు అసలు షార్ట్ లిస్ట్ కావట్లేదు, ఈవెన్ కాల్స్ కూడా రావట్లేదని చాలామంది చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ అయితే పరిస్థితి ఎలా ఉందండి, ఎక్కువ మందికి అయితే మాత్రం ప్రొఫైల్స్కి షార్ట్ లిస్ట్ కావట్లేదు అండ్ కాల్స్ రావట్లేదు. దానికి నేను 10 రీజన్స్ చెప్తాను. ఈ 10 రీజన్స్లోంచి మీది ఏదైనా కావచ్చు రీజన్. మరి ఏ రీజనో అది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఓకే, ఎందుకు మీకు కాల్స్ రావట్లేదని ఈ 10 రీజన్స్ ఏదైనా మీకు మ్యాచ్ ఏది ఉంటే చెప్పండి అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా చాలామందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎందుకంటే ఆల్ జాబ్ సీకర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్ అండి. అసలు రీజన్ ఏంటి అనేది కూడా మీకు కూడా అండర్స్టాండ్ వస్తుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ మ్యాచ్ అవటం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ సాఫ్ట్ ఇండస్ట్రీ నౌ డేస్ ఫర్ జాబ్ సీకర్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మిస్ మ్యాచ్ అవటం అంటే ఏంటంటే మీకు మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయకముందే ఒక 30 to 50% వెరిఫికేషన్ బీజీవి జరిగిపోతుందండి. మీ పిఎఫ్ హిస్టరీ చెక్ చేయడం కానీ, మీ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ చెక్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ డేట్స్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారని చెక్ చేయడం, మీ స్కిల్స్కి అండ్ మీ ఎక్స్పీరియన్స్కి అలైన్మెంట్ అవుతున్నాయా లేదా ఇది చెక్ చేయడం, అండ్ మీ రెజ్యూమ్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చెక్ చేయడం, అండ్ ఇంకొక రెజ్యూమ్ అదే నెంబర్ మీద అదే మెయిల్ ఐడి మీద ఎక్కడైనా మీరు వేరే ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీరు ట్రై చేస్తున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి. సో ఇక్కడే మీ ఎక్స్పీరియన్స్ చాలామంది ప్రొఫైల్స్కి మిస్ మ్యాచ్ అవుతుంటుంది. మీ పిఎఫ్ చూడగానే, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూడగానే, ఆర్ ఈ అన్ని రీజన్స్తో చాలా వరకు కాల్స్ అనేది డ్రాప్ అయిపోతుంటాయి. ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంటుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. సెకండ్ ఏంటంటే వాళ్ళకున్న జేడీ ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో, మాకు ఇలాంటి ప్రొఫైల్ కావాలి అనే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి స్కిల్స్ మిస్ మ్యాచ్ అవ్వటం. ఇప్పుడు సపోజ్ జేడీలో ఒక 10 స్కిల్స్ మాకు క్యాండిడేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి, మీరు మీ రెజ్యూమ్లో ఒక 5 to 6 స్కిల్స్ మ్యాచ్ అని అనుకోండి, ఆ ప్రొఫైల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. రీజన్ ఏంటంటే కాంపిటీషన్ కూడా అలా ఉంది. మీరు కాకపోతే ఇంకొక ప్రొఫైల్ అవుతుంది. అందువల్ల వాళ్ళు కూడా డేర్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా అంటే అరౌండ్ అట్లీస్ట్ 8 స్కిల్స్ అయినా 10 స్కిల్స్ కావాలి, 8 to 9 స్కిల్స్ అయినా ఉన్నాయా లేదా ప్రొఫైల్లో చెక్ చేసుకుంటున్నారు. అదొక రీజన్ అనమాట. సపోజ్ ఏదన్నా సర్టిఫికేషన్ మ్యాండేటరీ అనుకోండి, సర్టిఫికేషన్స్ ఇంకా లేనివన్నీ కూడా ఈజీగా ఫిల్టర్ చేసేస్తున్నారు. ఓన్లీ సర్టిఫికేటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఆ కీవర్డ్స్ ఉంటేనే వాళ్ళని, అది కూడా వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. వాళ్ళ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉందా లేదా, ఎప్పుడు కంప్లీట్ చేసి ఇవన్నీ వెరిఫై చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ఏంటంటే అప్లికేషన్ వాల్యూమ్ కూడా చాలా హైలీ ఉందండి. అంటే ఇక్కడ కాంపిటీషన్, మీరు ఒక్క పొజిషన్కి 1 పొజిషన్కి 2000 to 10,000 ఈ బిట్వీన్లో, అది వాళ్ళ కంపెనీ, అది వాళ్ళ జాబ్ బట్టి అండ్ టెక్నాలజీ బట్టి ఉంటుంది. ఒక్క పొజిషన్కి 2000 నుంచి 10,000 అప్లికేషన్స్ రిసీవ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏం చేస్తున్నాయి అంటే కొన్ని కంపెనీస్ ATS సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాయి, ATS ట్రాకింగ్ అని. కాకపోతే ఏ టూల్స్ కూడా యూజ్ చేసుకొని, సో వాటిని యూజ్ చేసుకొని ఏంటంటే ట్రాక్ అంటే హ్యూమన్స్ ఫస్ట్ వెరిఫై చేయరు మీ ప్రొఫైల్ని. అందువల్ల వీటిలో కొన్ని మంచి ప్రొఫైల్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందండి ATS ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల. అందుకే ఎక్కువ మందికి మంచి ప్రొఫైల్స్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు, కాల్స్ రావు. వీక్లీ 2 weeks 3 weeks కూడా కాల్స్ రావు. ఎందుకంటే ఎక్కువగా కానీ ATS కానీ ఎక్కువ హ్యూమన్స్ కాకుండా ATS ఫస్ట్ వెరిఫై చేస్తుందంటే మాత్రం మంచి ప్రొఫైల్స్ కూడా సమ్టైమ్స్ మిస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక రీజన్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. లాస్ట్ 2 to 3 years నుంచి మోర్ జాబ్స్ అనేవి ఫిల్ అవుతుంది త్రూ రిఫరల్స్ అని. అది ఎంప్లాయ్మెంట్ రిఫరల్ కావచ్చు, ఇంటర్నల్ మూవ్మెంట్గా, ఇంటర్నల్ నుంచే అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ వాళ్ళకి అసైన్ చేయొచ్చు, ఇంటర్నల్ మూవ్మెంట్స్ కావచ్చు. ఆర్ ఎగ్జిస్టింగ్ వెండర్ నెట్వర్క్స్, ఆ వెండర్కి సంబంధించిన ఎవరన్నా నెట్వర్క్స్, ఆ కమ్యూనిటీలో ఎవరన్నా ఎంప్లాయ్మెంట్ తెలిసిపోతే వాళ్ళ ద్వారా రెఫరెన్స్లు ఆర్ ఇలా రావడం, అలాగే కూడా జాబ్స్ ఫిల్ అయిపోతుంటాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నోటీస్ పీరియడ్ ఇష్యూ అండి. ఇది కూడా చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ. యాక్చువల్గా కంపెనీస్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యేదేమో 90 days నోటీస్ పీరియడ్. బట్ కంపెనీస్ న్యూగా హైర్ చేసుకునే క్యాండిడేట్ మాత్రం కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ టు 15 days, మహా అయితే 30 days కంటే మ్యాక్సిమం అయితే తీసుకోవట్లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అండి. ఎవరైతే MNC కంపెనీలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 90 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. బట్ వాళ్ళు వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటే ఇదే ఇష్యూ. నోటీస్ పీరియడ్ 90 days ఉందా, మీ ప్రొఫైల్ రిజెక్టెడ్.
సో దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ కూడా ఏమీ ఉంటలేదు. ఎందుకంటే ఇన్ కేస్ నేను ఏదైనా మీరు లైవ్ చెప్పినా, నేను లాస్ట్ వరకు నీదని చెప్పినా కూడా వాళ్ళు వెరిఫికేషన్ మెయిల్ అడుగుతున్నారు. మీరు ఏదైతే మెయిల్ చేసి ఉంటారో రెసిగ్నేషన్కి, ఆ వెరిఫికేషన్ మెయిల్ మాకు షేర్ చేయండి అని అంటున్నారు. సో అది కూడా ఒక రీజను. నోటీస్ పీరియడ్ ఇష్యూ కూడా చాలా బిగ్గెస్ట్ రీజన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫస్ట్ చేసేస్తున్నారు. చెప్పాను కదా ఆల్రెడీ 30-40% ప్రొఫైల్స్కి వెరిఫికేషన్ బిజీ చేస్తున్నారు. పిఎఫ్ఎస్టీ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఓకే, అండ్ లాస్ట్ 3 months or 6 months పే స్లిప్స్ వెరిఫై చేయడం కానీ, ఓకే, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు అంటే మీరు ప్రీవియస్గా ఎలాంటి ఆర్గనైజేషన్ వర్క్ చేశారు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేస్తున్నారు. సో అందువల్ల ముందు ఒక 30% బిజీ చేసుకొని అది వాళ్ళకి ఓకే అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నారు కొన్ని కంపెనీస్ అండ్ కొన్ని ప్రొఫైల్స్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఉన్న శాలరీస్కి మన ప్రొఫైల్స్, మన హ్యూమన్స్ ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఎక్స్పెక్టేషన్స్కి కొంత మిస్ మ్యాచ్ అవుతుంది ప్రజెంట్. కొన్ని ప్రొఫైల్స్కి అయితే వీళ్ళకేమో ఆల్రెడీ మోర్ ప్యాకేజ్ ఉండొచ్చు, కానీ కంపెనీస్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ బెనిఫిట్స్, కాస్ట్ సేవింగ్స్ బట్టి ఏంటంటే ప్యాకేజ్ తక్కువ ఇస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం. సో అందువల్ల కొంతమంది ఏంటంటే 20 lakhs ఉంటుంది 5 years 6 yearsకి, బట్ కంపెనీస్ ప్రజెంట్ ఆ 5 years 6 yearsకి 15 lakhs to 16 lakhs ఆర్ 14 lakhs ఇలా ఇస్తుంది. సో అది కూడా కొంత మిస్ మ్యాచ్ అయిపోతుంది వీళ్ళ శాలరీ ఎక్స్పెక్టేషన్స్కి అండ్ మార్కెట్ రియాలిటీ ప్రొవైడ్ చేసే శాలరీస్ ప్యాకేజెస్కి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎక్కువగా ఇంకా జనరిక్ రిజమ్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఎవ్రీ జాబ్కి సేమ్ ప్రొఫైల్ని, ఎవ్రీ జేడీకి సేమ్ ప్రొఫైల్ని అప్లై చేస్తుంటారు, సేమ్ రిజ్యూమ్ని. సో జేడీ టు జేడీ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే కొన్ని స్కిల్స్ అయినా డిఫరెన్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టు మనము మన ప్రొఫైల్ని కొంచెం చేంజ్ చేసుకొని అప్లై చేస్తుండాలి. అండ్ అదేవిధంగా ఈ కీవర్డ్స్ కూడా కొంతమంది సరిగా వాటిని చెక్ చేయరు, ఫార్మాట్ చెక్ చేయరు, కీవర్డ్స్ కరెక్ట్గా ఉండవు. సో ఎలా అంటే అలాగ అప్లై చేస్తూ ఉంటారు. సో హెచ్ఆర్ ఏంటంటే జస్ట్ ఒక 20 seconds 30 seconds అండి మన ప్రొఫైల్ని అతను గోత్రూ చెక్ చేసేది. సో ఆ 20 secondsలో మన రెజ్యూమ్ కానీ ప్రాపర్గా ప్రొఫెషనల్గా లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తారు. సో అది కూడా చెక్ చేసుకోండి, ఫార్మాట్ కానీ, కీవర్డ్స్ కానీ. అండ్ జేడీ ప్రకారం మనము జాబ్స్కి అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మన రెజ్యూమ్ని. ఓకే, రీజన్ ఏంటంటే ఐటీ మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది స్లోగా. సో అంతేగాని అంత హైలీ మాస్ హైరింగ్ అనేది, అంత బూమింగ్ అనేది తక్కువగా ఉంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే అన్ని జాబ్ ఓపెనింగ్స్ కానీ, టెక్నాలజీ కానీ అంతా ట్రాన్సాక్షన్ మోడ్లో ఉన్నాయి. ఓకే, లెగసీ నుంచి సమ్ ఆటోమేషన్ మోడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్లో ఉన్నాయి కాబట్టి. సో అందుకని కంపెనీస్ కూడా హైర్ చేసే ముందు కొంత స్లోగా చూసి ఒకసారి చెక్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని హైర్ చేసుకుని అవసరమైతేనే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నాయి. కానీ అనవసరంగా మాత్రం అసలు ఇప్పుడు అంత డేర్ చేయలేకపోతున్నాయి కంపెనీస్. అంటే మాస్ హైరింగ్ తీసుకుందాం, ముందుగానే ఎంతమందిని హైర్ చేసి మనం స్టాండ్ బై ఉంచుకుందాం, ఇలాంటి థాట్స్ అయితే కంపెనీస్కి లేవండి. ఓకే, సో వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ బెనిఫిట్స్ కోసం చూసుకుంటున్నారు కాబట్టి. సో ఇవి అండి మెయిన్ రీజన్స్. మరి వీటిలో ఏ రీజన్ మీకు జాబ్ రాకపోవడం, షార్ట్ లిస్ట్ రాకపోవడానికి, కాల్స్ రాకపోవడానికి రీజన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో స్టే ట్యూన్ విత్ లక్కీ టెక్ జోన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.